ఆదిశంకరులు సన్యాసాశ్రమం స్వీకరించటానికి ముందు బ్రహ్మచర్య ఆశ్రమంలో భిక్షాన్నం తోడనే జీవించేవారు. ఆయన వయసు దాదాపు 8 సంవత్సరాలు ఉంటుంది. ఒక ద్వాదశి రోజు వారు భిక్షాటనం చేస్తూ భవతి భిక్షాం దేహి అంటూ ఒక దరిద్రుని ఇంట అడుగుపెట్టారు. ఆ గృహస్థు పరమ దరిద్రుడు. ఉంచ వృత్తిలో కాలం గడుపుతూ ఉండేవాడు. ఆచార్యులు వెళ్ళిన వేళకు ఆ బ్రాహ్మణుడు ఇంటిలో లేడు. ఆయన భార్య మాత్రం ఉంది. మహా తేజసంపన్నులైన ఆచార్యుల వారిని చూడగానే ఈ తేజస్వికి భిక్ష పెట్టాలి అని ఆమె అనుకున్నది. కానీ ఆ బ్రాహ్మణుని భార్య భిక్ష వేయడానికి ఆ ఇంటిలో ఏమీ లేదు. ఏముందా అని వెదకసాగింది. ఆ ఇంటిలో ఏమీ లేదు. ద్వాదశి పారాయణానికై బ్రాహ్మణుడు ఒక ఉసిరికాయను సంపాదించి ఉంచుకున్నాడు. అది కూడా చెడిపోయింది. ఈ బ్రహ్మచారికి ఈ ఉసిరికాయను భిక్షగా ఎలా వేయను అని ఆమె సంకోచించింది. ఆ ఉసిరికాయను శంకరుల వారికి ఇచ్చింది. శంకరుల వారు ఆమె భక్తిని గ్రహించి వారి పరిస్థితిని చూసి జాలిపడ్డాడు. అప్పటికప్పుడు అసువుగా వారి దారిద్ర్యాన్ని పోగొట్టమని లక్ష్మీదేవిని ఉద్దేశించి కనకధార స్తవం అనే ఒక స్తవాన్ని చదివారు. వారికి ఐశ్వర్యాన్ని ప్రసాదించమంటూ లక్ష్మీదేవిని వేడుకొన్నారు. అదే కనకధార స్తోత్రంగా పేరు పొందింది. అప్పుడు వీరు చేసిన పాపం చాలా ఉంది. చాలా కాలం వీరు దరిద్రులుగా బాధపడాలి. కాకపోతే వీరి పాపం తొలగదు అని వినిపించింది. వీరు ఈ విధంగా పరమ ప్రీతితోటి భిక్ష పెట్టారు కదా, దీనివల్ల వచ్చిన పుణ్యం ఎంత అధికమైన పాపాన్ని అయినా తొలగించి వేస్తుంది అని శంకరులు చెప్పారు. వెంటనే లక్ష్మీదేవి బంగారు ఉసిరికల వర్షాన్ని అక్కడ కురిపించింది. ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇల్లు సకల సంపదలతోటి నిండింది. ఇప్పటికీ మనం ఆ ఇంటిని కాలడిలో చూడవచ్చు. భక్తితో కనకధార స్తోత్రాన్ని రోజు పఠించటం వల్ల సంపదలను పొందవచ్చు.